హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు BiplaneSobha ఛానల్. ఈరోజు లాగ్ ఏంటంటే, నేను రేపటి కోసం ఈరోజు గుమ్మాల దగ్గర నుంచి అన్నీ తుడుచుకోవాలి కదండి. నేను ఎలా తుడుస్తున్నానో చూడండి. కుంకుడుకాయ పులుసు తీసుకుని మన గుమ్మాలు కూడా తలంటాలి కదా, మనలాగే అమ్మవారిలాగే వాటికి కూడా గుమ్మాలు కూడా శుభ్రంగా తుడవాలన్నమాట. ఇలా నేను కుంకుడుకాయ పులుసుతోటి ఇది తీసుకుని స్పాంజ్ తీసుకుని శుభ్రంగా తుడిచేస్తానంటే మళ్ళీ రంగులు వేయక్కర్లేకుండానమాట. ఇది ఈరోజు నేను చేసిన మొదటి పని. పొద్దుటే లేచి 6ంటికి లేచి ముందు ముగ్గు పెట్టక ముందే కుంకుడుకాయలు నానపెట్టి దాంట్లోని స్పాంజ్ తీసుకుని చక్కగా గబగబా తుడిచేసానండి. ఎందుకంటే 4 గుమ్మాలు ఉంటాయి, 4 గుమ్మాలు తుడిచేసుకోవాలన్నమాట. తెల్లగా అయిపోతాయి, మళ్ళీ రంగు వేయక్కర్లేకుండా ఉంటాయన్నమాట. ఆ తర్వాత పొడిగుడ్డ పెట్టి కూడా చక్కగా తుడుచుకోవాలన్నమాట. ముందు దాన్ని నేను కుంకుడుకాయ పులుసుతో తుడిచాక అప్పుడు ఈ పొడిగుడ్డ పెట్టి తుడిస్తే చక్కగా పచ్చగా ఉంటాయి అన్నమాట. చూడడానికి కూడా ఎంతో అట్రాక్ట్గా ఉంటాయి. ఆ తర్వాత ఇటుపక్క అటుపక్క కూడాను మాది గుమ్మాలకి ఇటు సైడు అటు సైడు కూడా చిన్న ఇది కదా, ఆ గుమ్మానికి కూడా ఒకసారి తుడిచి పైనుంచి క్లీన్ చేసేసానండి. అది అయ్యాక ఒక్కసారి మొక్కలకి వాటికి కూడా వెళ్ళాలి, ఎందుకంటే నీళ్లు పోయాలి. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి వైజాగ్లో. దాంతో మొక్కలు చచ్చిపోతాయేమో అని భయము. వాటికి రోజు నీళ్లు పోయాలన్నమాట. అందుకని ముందు ఈరోజు నేను ఇలాగ ఇంట్లో ఏమేం చేస్తాను అనేది మీకు చూపెడుతున్నాను. ప్రతి ఇల్లాలు ఇలా చేసుకుంటూనే ఉంటారండి. ఎవ్వరికి ఇంట్లో పని లేకుండా ఉండదు. ఎన్ని గుమ్మాలు ఉన్నాయి అన్ని గుమ్మాలు తుడుచుకోవాలి. పసుపు గుమ్మాలు అయితే మళ్ళీ పసుపు రాయక్కర్లేకుండా తర్వాత ముగ్గు ఏదో మనకు వచ్చిన చిన్నదో పెద్దదో ముగ్గు పెట్టుకోవాలి. ఇది ప్రతిరోజు చేసే పనే, కానీ ఈరోజు అంటే రేపటి కోసం ఈరోజు సింపుల్గా ఒక చిన్న ముగ్గు పెట్టేసి గుమ్మాలన్నీ తుడుచుకుని వాటికి పచ్చగా వాటిని అలంకరించుకుని అప్పుడు అమ్మవారి అలంకరణ కోసం కావాల్సిన బజార్ పనులు అన్నీ చేసుకున్నాను. పైగా చెప్పాను కదా, నాకు ఇద్దరు మనవరాళ్ళని, వాళ్ళకి బట్టలు కూడా కొన్నాను. ఎందుకంటే నేను బెంగళూరు వెళ్తాను, మరి వాళ్ళకి కూడా తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో శ్రావణ శుక్రవారం అక్కడే చేసుకుంటాను. అదే మొదటి శుక్రవారం ఇక్కడ చేసేసుకుంటున్నాను. నేను ప్రతి ఏడాది కూడా 9 పిండి వంటలతో నైవేద్యం వంట భోజనాలు చేయించి అమ్మవారు ఒకళ్ళిద్దరికి అమ్మవారికి భోజనం పెట్టించి పూజ చేసుకున్నాక ఎంతమంది వీలైతే అంతమందికి తాంబూలం ఇచ్చుకుంటానండి. అంటూ లెక్కలేదు, 11 ఏంటి 21 ఏంటి. మా ఇంటికైతే నేను పిలవకుండానే చాలామంది ఫ్రెండ్స్ వస్తారు. నా టీచర్ సమూహం ఉంది, అపార్ట్మెంట్ సమూహం ఉంది, వీళ్ళందరూ వస్తుంటారనమాట. నేను మామూలుగా కూడా ఫోన్లో మెసేజ్ పెట్టేస్తాను, ఇవాళ చేసుకుంటున్నాను పూజ, రండి తాంబూలాలకి అని. సో ఆ విధంగా వచ్చేస్తారనమాట మా వాళ్ళకి నేను ఇలా పిలవడమే తర్వాత చక్కగా వచ్చి తీసుకుంటారు, తాంబూలం తీసుకుని వెళ్తారనమాట. ఇది ప్రతి శ్రావణ శుక్రవారం నేను చేసుకునే పని. అయితే ఈరోజు నేను ఉదయం లేవగానే చేసిన పని ఇది. దీని తర్వాత అన్ని గదులకి తుడుచుకోవాలి కదా. ఇది నాకు వెనక సైడ్ గది అనమాట, గదికి వెనక ఇదనమాట. దీనికి కూడా తుడుచుకున్నాను. తర్వాత ఒక్కసారి నా మొక్కలు ఎండిపోతున్నాయని వాటికి ఒక్కసారి నీళ్లు పోసి ఒక్కసారి అటు ఇటు వాటిని ఒకసారి టచ్ చేశాను అనమాట. ఎందుకంటే నేనున్నాను అనే ఒక ధైర్యం వాటికి, అవి నాకున్నాయని హెల్ప్ఫుల్ అనమాట. అందుకని తులసి వనానికి కూడా ఒకసారి అట్లా టచ్ చేసి వాటికి నీళ్లు పోసి వాటిని కొంచెం ఇది కరివేపాకు మొక్క కూడా బ్రతికింది కదా పాపం, దీనికి కూడా ఒకసారి రోజు టచ్ చేసి చొక్క నీళ్లు జల్లుతూ ఉంటానండి. ఇదిగో కుంకుడుకాయలు, మిగిలిన కుంకుడుకాయలు ఇలా ఎండలో పెడితే మళ్ళీ ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. కుంకుడుకాయలో చాలా పులుసు ఉంటుంది. అలాగే విండోస్ కూడా క్లీన్ చేసుకోవడం ఇవన్నీ తప్పనిసరి అండి. మనం ప్రతిరోజు చేసే పని ఈరోజు మామూలుగా మీకు చూపెడుతున్నాను అంతే. ఇగో ఈ మొక్కలు కూడా కాస్త చిన్న మొక్కలు పాపం ఎండిపోతాయేమని వీటికి కూడా కొంచెం నీళ్ళు పోసి, ఇవేమో వేరే బాల్కనీలో, అవి వేరే బాల్కనీలో. నాకు మొత్తం 3 బాల్కనీలు ఉన్నాయన్నమాట. 3 బాల్కనీల్లోనే 2 బాల్కనీల నిండా మొక్కలు పెడుతూనే ఉంటాను ఏదో ఒకటి. అవి పెరుగుతున్నాయి చక్కగాను. వాటికి నీళ్ళు పోసి ఆ తర్వాత మార్కెట్కి వెళ్ళాను అనమాట. ఇంట్లో వంట చేసి పెట్టేసుకొని మార్కెట్కి వెళ్ళాను. మార్కెట్కి వెళ్ళి పిల్లలకి బట్టలు కొనాలని, పైగా నాకు ప్రత్యేకంగా తెచ్చుకుంటానండి నేను అమ్మవారి పూజకి. ఏది పసుపు కుంకుమ అట్లాంటివి కూడా
ఇంట్లో ఉన్న వాడను. రేపొక్క రోజుకి ప్రత్యేకంగా తెచ్చుకుంటాను. ఇంట్లో ఉన్నవన్నీ ఉంచుకుంటాను. ఈవెన్ నెయ్యి కూడా. ఎందుకంటే ఏమో మనం ఆ చేత్తో, ఈ చేత్తో ముట్టుకుంటాము తప్పేమో అని నాకు భయమనమాట. అయినా మా అత్తయ్య గారు అలా చెప్పారు. అందుకని అన్నీ ఫ్రెష్‌గా చేసుకోవాలని నా ఐడియా అనమాట. ఇదిగో నా మనవరాళ్ళిద్దరికీ ఇలాంటి డ్రెసెస్ కొనేసాను ఆర్‌కేకి వెళ్ళి. 2 డ్రెస్సులు అక్కడ చూపెట్టాను. వాళ్ళకి కూడా చూపెట్టాను. వాళ్ళకి నచ్చాయి. తర్వాత ఇక్కడికొచ్చి రెడీ చేసుకున్నాను. ఇగో పీటని ఇలా రెడీ చేసి ఒక పక్కన పెట్టుకున్నాను. ఆ పీటని రేపటి కోసం ఈరోజే రెడీ చేసుకొని పెట్టుకున్నాననమాట. అంటే పొద్దుటే లేచి చెయ్యాలంటే నాకు అయ్యేది కాదు కదా! ఏదో చిన్న నాకొచ్చిన అరటి మొక్కలు తయారు చేసుకొని, ఆ పక్కన అట్లా పెట్టాననమాట. రేపటికి అమ్మవారి పూజ కోసమని. తర్వాత మళ్ళీ ఇగో ఇక్కడ పువ్వులు కూడా దొరకవండి. అందుకనే ముందు రోజే పువ్వులన్నీ తెచ్చుకొని రెడీ పెట్టుకోవాలనమాట. పూజకి కావాల్సిన పువ్వులు, డెకరేషన్‌కి కావాల్సిన బంతి పువ్వులు, ఆవు నెయ్య ఇట్లాంటివన్నీ కూడా ముందు రోజే తెచ్చి పెట్టుకుంటాననమాట. రేపటి కోసం ఈరోజే అన్నీ రెడీ చేసేసుకుంటానండి. చేసుకొని ఆవు నెయ్య, పసుపు, కుంకం, గంధం ఏవైనాను నేను ఇంట్లో ఉన్నవి వాడను. శనగలు వాయనానికి ఇవ్వడానికి. పసుపు, కుంకుమ వాయనం ఇచ్చుకుందుకి, అరటిపళ్ళు, మొత్తం తాంబూలాలు అన్నీ రెడీ చేసేసుకుంటాననమాట ఈరోజు. రెడీ చేసుకొని రేపు పొద్దుటే పూజ చేసుకున్నాక, మధ్యాహ్నం అమ్మవారు ఎవరో ఒకళ్ళిద్దరు ముత్తైదులొస్తారు మా ఇంటికి. వాళ్ళకి కాస్త భోజనం పెడతాను. అంటే తెలుసున్న వాళ్ళే బాగాను. వాళ్ళకి భోజనం పెట్టి ఏదో నాకు చేతనైన తాంబూలం ఇచ్చి పంపిస్తాను. బుట్ట వాయనం ఇచ్చేస్తానండి ముందు వాళ్ళకి. ఎందుకంటే శనగలు మళ్ళీ మిగలకూడదు. ఒక వాయనం ఇచ్చేస్తా. బుట్ట వాయనం ఇచ్చాక తర్వాత ఎవరికి ఇచ్చుకున్నా మనకి పర్వాలేదని మొత్తం శనగలన్నీ నానపెట్టి, పసుపు వేసి నానపెట్టాలి తొలిరోజు రాత్రి. నానపెడతాననమాట. నానపెట్టాక వాటిని తమలపాకులన్నీ వేసి చక్కగా ప్యాక్ చేసి రెడీగా ఉంచుతాననమాట. పొద్దుట పూజ అయ్యాక అమ్మవారికి వాయనం ఇచ్చాక ఎవరు ఎంతమంది ఉన్నా ఆ శనగలు మిగిలిన శనగలు అమ్మవారికి ఉపయోగించి ఎంతమంది ఉంటే వాళ్ళకి వాయనం ఇస్తానండి. రేపు తోరం కట్టడం అన్నీ రేపే చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు నా వీడియో ఇదే. మీరందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.